ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనము అర్పించిన ఆహార పదార్థాలు భగవంతుడు స్వీకరించాలంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? మనం ఏదైనా అర్పించాము, అది భగవంతుడు తీసుకున్నాడా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? అది భగవంతుడు తీసుకుంటాడా లేదా అనేది దానికి టెస్టింగ్ ఏంటి? దానికి ఎలా మనము నిర్ధారించవచ్చు భగవంతుడు మన ఆహారాన్ని స్వీకరించాడని చెప్పేసి? ఇప్పుడు పూరి జగన్నాథ టెంపుల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. భగవంతుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించాడా స్వీకరించలేదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు ఆచమనం చేసేటప్పుడు వాటర్ నీళ్లు పోసుకున్నప్పుడు ఆచమనం చేయడానికి చేతిలో భగవంతుడి యొక్క జగన్నాథుడి యొక్క మూర్తి కనపడుద్ది. అలా మూర్తి కనపడితే అది భగవంతుడు స్వీకరిస్తాడు అని అర్థం అన్నమాట వాళ్ళకి. అలా కాకుండా వాళ్ళు ఆచమనం చేసేటప్పుడు మూర్తి భగవంతుడి యొక్క ప్రతిబింబం అనేది ఆ నీటిలో కనపడకపోతే ఆ ప్రసాదంలో ఏదో లోపం ఉంది కాబట్టి భగవంతుడు స్వీకరించడు అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళిపోయి బయట పారేస్తారు. అది జగన్నాథ పూరిలో ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం, ఇప్పటికీ జరుగుతున్న సాంప్రదాయం. అది ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వస్తుంది, ఇప్పుడు అలాగే వస్తుంది. బట్ మనం పెట్టే ఆహారం భగవంతుడు ఎలా తీసుకుంటాడు? భగవంతుడు 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం అనమాట. అంటే ఇది చాలా రహస్యమైన జ్ఞానం అని చెప్పేసి చెప్పాడు అనమాట. పరమ గుహ్యమైన జ్ఞానం 9వ అధ్యాయం 26వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదుహం భక్తు ప్రసృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే ఏంటంటే ఇక్కడ భగవంతుడు పత్రమైన, పుష్పమైన, జలమైన, ఏమైనా సరే, ఫలమైనా సరే మీరు ఎలా అర్పించాలంటే భక్తితో అర్పించాలి. అప్పుడు మాత్రమే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఇక్కడ మనము భక్తితో అర్పించడానికి మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. వెంకటాచలం కొండ మీద భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు అనమాట. భీముడు అనే ఒక కుమ్మరివాడు వెంకటాచలం కొండకు దూరంగా ఒక ప్రాంతంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఏంటంటే కుమ్మరి కుండలు చేసుకుంటూ, కుమ్మరి పనులు చేసుకుంటూ అతని జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఆ కుమ్మరి పనులు చేసుకుంటూ ఏం చేసేవాడంటే, అతను ఆ కుమ్మరి కుండలు తయారు చేస్తూనే ఆ కుండ తయారు చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముద్ద, అంటే మట్టి ముద్ద వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే, ఆ మట్టి ముద్దను తీసుకుని తులసి దళంగా తయారు చేసి వెంకటేశ్వర స్వామి మూర్తిని ఆయన కుండలో చేసుకుని ఆ కుమ్మరి ప్రాంతం ఏదైతే ఉందో ఆ కుమ్మరి కొట్టులో పెట్టుకుని ఆ మూర్తి దగ్గర ఆ తులసి దళం లాగా తయారు చేసి ఆయనకు అర్పిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఏం చేసేవాడు? తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలతో భగవంతుని పూజించేవాడు. తొండమాన్ చక్రవర్తికి ఏంటంటే అహంకారం. నేను తప్ప భగవంతుడిని ఇంత బాగా పూజించే వాళ్ళు ఎవరూ లేరు అనే ఉద్దేశంతో ఆయన తొండమాన్ చక్రవర్తి అలా ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏం జరిగిందంటే, తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు వేసినా ఆ బంగారు తులసి దళాలు కనపడకపోగా మట్టి తులసి దళాలు కనపడుతున్నాయి. ఇదేంటి స్వామి, నేను బంగారు తులసి దళాలు వేస్తే మట్టి తులసి దళాలు కనపడటమేంటి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు. అడిగితే వెంకటేశ్వర స్వామి చెప్తారు. వెంకటేశ్వర స్వామి ఎలా చెప్తారు? మాట్లాడరు కదండి అంటారు. అప్పుడు మాట్లాడేవాడు. తర్వాత మాట్లాడటం మానేశాడు. అప్పుడు మాట్లాడేవాడు. ఎలా మాట్లాడాడంటే, ఇలా నీ ప్రాంతంలోనే ఒక భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుమ్మరివాడు వేసే మట్టి తులసి దళాలు నాకు చాలా ప్రీతికరమైనవి. ఎందుకంటే అక్కడ భక్తి అనే స్టాంప్ ఉంది, ఇక్కడ భక్తి అనే స్టాంప్ లేదు, అహంకారం అనే స్టాంప్ ఉంది. నేను బంగారు పళ్ళెంలో భగవంతుడికి ఆహారం పెడతాను, నేను బంగారు తులసి దళాలు భగవంతుడికి అర్పిస్తున్నాను. బంగారం ఇచ్చింది ఎవరు? భగవంతుడే. మట్టి ఇచ్చింది ఎవరు? భగవంతుడే. బంగారు పళ్ళెం ఇచ్చింది ఎవరు? భగవంతుడే. ఈ సకల చరాచర సృష్టిలో ఒక చిన్న గడ్డి పూచతో సహా మొత్తం ఇచ్చినది భగవంతుడే. బట్ భగవంతుడికి మనం అర్పించేటప్పుడు ప్రేమ భావం అనేది, ఆ భక్తి భావం అనేది కావాలి. ఇప్పుడు మనం చేసే భక్తి అంతా అదే అనమాట. ఫస్ట్ సాధనా భక్తి నుంచి, తర్వాత ప్రేమ వాత్సల్య భావ భక్తి, తర్వాత మాధుర్య భక్తి స్థాయికి మనం వెళ్ళాలని చెప్పే ఈ 16 మాలలు చేయటం, ఈ భగవంతుడి యొక్క లీలలు వినటం అనేది, ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.
ఇప్పుడు పలానా మీ ఈ కొండ వెంకటాచలం కొండ కిందే తిరుపతిలో పలానా ప్రాంతంలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన అంటే నాకు చాలా ప్రీతి, అతను మట్టి తలశిథిలాలు చాలా ప్రేమతో వేస్తాడంటే అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఎండలో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడనమాట. వెళ్తే నువ్వేం చేస్తావు, అసలు నీ పని ఏంటి, నువ్వు ఇంత ప్రేమ భగవంతుడి మీద ఎలా చూపించగలుగుతున్నావు అని చెప్పేసి ఈ తొండమాన్ చక్రవర్తి ఆ భీముణ్ణి అడిగే సమయంలోనే వెంకటేశ్వర స్వామి గరుడాల వారితో గరుక్కుమంతుడితో లక్ష్మీ సమేతంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వస్తాడు. వస్తే భీమా నువ్వు నాకు ఏం పెడతావో పెట్టు నేను తింటానంటే అప్పుడు ఏం చేస్తానంటే ఆ కొండ ఆయన దగ్గర ఉన్నది కొండే కదా, ఆ కొండ పగలగొట్టి 3 కొండ పెంకుల్లో వాళ్ళ ముగ్గురికి కొంచెం కొంచెం ఆయన పిండి, అప్పుడు పిండి ఆరబోసుకునేవాడు అనమాట. అతనికి తినేది పిండే, ఆ పిండి ఆరబోసుకుని ఆ పిండి బీప్ పిండి అనమాట, పిండి పిండిగా పట్టి దాన్ని ఆరబోసుకుని తింటా ఉండేవాడు. వాళ్ళు తినే ప్రధానమైన ఆహారం అదే. అతనేమి పంచభక్ష పర్వణాలు తినే స్టేజ్లో లేనివాడు వ్యక్తి, ఎందుకంటే పేదవాడా ధనికుడా ఇంకోట అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. కులమా లేకపోతే మతమా లేకపోతే అగ్రవర్ణంలో పుట్టాడా ఇంకోట అనేది కాదు ఇంపార్టెంట్, భక్తి అనేది ఇంపార్టెంట్. అందుకనే భగవంతుడు అవేమి చూడడు, ఓన్లీ భక్తే చూస్తాడు. అతను ఏం చేశాడంటే అతను కాచుకునే ఆ పిండితో గెంజి కాచుకుంటాడు అనమాట. ఆ గెంజి కాచుకుంటే ఆ గెంజి 3 కొండ పెంకుల్లో పెడితే ఆ 3 కొండ పెంకుల్లో ఆయన గెంజి కాచుకున్న ఆహారాన్ని తీసుకుని భీముణ్ణి కూడా అదే గరుడాల వేర మీద వెక్కించుకుని వైకుంఠం తీసుకుపోతాడు. తొండమాన్ చక్రవర్తి ఆ నోరేళ్ళ పెట్టి చూస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా? ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే భక్తి ఉంటే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే స్వీకరించడు. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తి లేకపోతే నువ్వు అహంకారంతో పెడితే లేకపోతే ఇంకొక రకమైన భావంతో ఆయనకి అర్పిస్తే ఆయన స్వీకరించడు. ఇప్పుడు సత్యభామదేవి ఉంది, నేను భగవంతుడిని తూచగలను అంది. మొత్తం బంగారం అన్ని ఆభరణాలు నగలు అన్ని తీసుకొచ్చి ఎన్నో కోటాను కోట్లకు సంబంధించిన తీసుకొచ్చి ఎన్నో టన్నుల బంగారం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయన ఇంచు కూడా కదల భగవంతుడు. రుక్మిణీదేవి తీసుకొచ్చి ఒక తులసాగేసింది, అయిపోయింది తులాభారంలో. అలాగే ఏంటంటే భగవంతుడు భక్తికి ప్రసన్నుడు అవుతాడు, ఐశ్వర్యానికి కాదు, డబ్బులకు కాదు, జాతికి కాదు, కులానికి కాదు, మతానికి కాదు, దేనికి కాదు. భగవంతుడు ప్రసన్నమయ్యేది భక్తికే. నామాచార్య హరిదాస్ ఠాగూర్ ఉన్నాడు, నామాచార్య హరిదాస్ ఠాగూర్కి ప్రసన్నం అవడానికి నామాచార్య హరిదాస్ ఠాగూర్ ముస్లిం అయినా సరే భగవంతుడి యొక్క భగవన్నామం నిరంతరం జపిస్తూ ఉండేవాడు. భగవంతుడు వెంటనే ప్రసన్నం అయ్యాడు. దానికి సంబంధించిన కథ మీకు తెలిసిందే కదా. కాబట్టి ఏంటి అంటే మీరు ఏం చేయాలంటే భగవంతుడికి ప్రసాదం అర్పించేటప్పుడు ఆ ప్రేమ భావం ఆ భక్తి భావం అనేది మీలో ఆవిర్భవించేటట్లు మీరు ఆ ప్రసాదం అనేది భగవంతుడికి అర్పించాలి. కృష్ణుడు అంటే చిన్న పిల్లోడు, కృష్ణుడు లడ్డూ గోపాలను తీసుకొచ్చామనుకో మనం, ఫర్ ఎగ్జాంపుల్ లడ్డూ గోపాలను తీసుకొస్తే లడ్డూ గోపాలే భగవంతుడి స్థాయి, లడ్డూ గోపాలే భగవంతుడు అనే ఫీలింగ్లో మీరు భగవంతుడికి సేవలు చేయగలిగితే ఆ ప్రేమ ఉంటే భగవంతుడు వెంటనే ప్రసన్నం అవుతాడు. నేనే ఈ విగ్రహాన్ని బృందావనం నుంచి తెచ్చుకున్నానండి, ఇది విగ్రహమే, ఏదో పొద్దున సాయంత్రం ఊరిన ప్రసాదం పెడతామనే ఫీలింగ్లో మీరు ఉన్నంతకాలం భగవంతుడు అక్కడే ఉంటాడు, అది విగ్రహంగానే ఉంటుంది. అది షాపులో ఉన్నా ఇంట్లో ఉన్నా ఉపయోగం ఏముండదు. అట్లా కాకుండా ఇక్కడ ఉన్నది కృష్ణుడే అనే ఫీలింగ్లో మీకుంటే మీరు అలా భగవంతుడి అలా చేయగలిగితే భగవంతుడు అక్కడే ఉండే ఆహారాన్ని స్వీకరించగలుగుతాడు. మీరు ఎక్కడో యాత్రలో ఉండి ఈరోజు కృష్ణుడికి అన్నం పెట్టావా లేదా అని అడిగితే అప్పుడు మీకు కొద్దో గొప్ప ప్రేమ ఉన్నట్లు. అట్లా కాకుండా కృష్ణుడు నైవేద్యం తింటాడా తినలే, ఈరోజు పెట్టకపోయినా పర్వాలేదులే ఏమవుతలే అది మూర్తే కదా అనే ఫీలింగ్లో మీరుంటే ఏం లేదు. అట్లా కాకుండా కృష్ణుడికి ఆకలేస్తుంది, పొద్దునుంచి సాయంత్రం దాకా మా కోడలు అన్నం పెట్టిందో లేదో, మా అబ్బాయి ప్రసాదం పెట్టాడో లేదో, పొద్దున సాయంత్రం పెట్టలేదు అని చెప్పేసి మీరు ఎక్కడో యాత్రలో ఉండి మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఫోన్ చేశారు అనుకో, అది భక్తి. అంతే కదా. బృందావనంలో ఒక ఆవిడ ఉండేది, లడ్డూ గోపాలని ఎంతో ప్రేమతో ఎంతో చిన్న కొడుకులాగా తన కొడుకులాగా ఎప్పుడు నిరంతరం ఆ లడ్డూ గోపాలను చూసుకుంటూ ఆ లడ్డూ గోపాలకు అన్నం పెడుతూ జీవిస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఆవిడకి వ్యాధికి గురై ఆవిడ కృష్ణుడికి సేవలు చేయలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే తన కోడలకు అప్పగించి ఆ సేవలు భగవంతుడికి సేవలు కోడలకి తర్వాత కొడుకుకి అప్పగించి ఆవిడ ఆ వ్యాధి ఏదైతే ఉందో ఆ రుగ్మత ఏదైతే ఉందో ఆ రుగ్మతతో బాధపడతా ఉంటుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే కృష్ణుడు పైనుంచి కింద పడిపోతే ఆ కోడలు అత్తగారికి చెప్పకుండా కృష్ణుడికి ఆహారం పెడతా ఉంటే
ఈవిడికి భగవంతుడి ఆహారం తీసుకున్నాడో లేదో ఈవిడ చెప్పేయగలదనమాట, ఈవిడ తినే ఆహారాన్ని బట్టి అంత శక్తి పొందింది ఆవిడ. ఈ రోజు కృష్ణుడు ఆహారం తీసుకున్నట్లేడే, ఆహారం తీసుకున్నట్లేదే, అలా తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదే, ఇది కృష్ణుడికి అర్పించిన ఆహారం లాగా నాకు కనిపించట్లేదే, బాగానే పెట్టా అత్తగారు, బాగానే పెట్టాము, రోజు 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 పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అంతా పెడతాం, బాగానే ఉందని చెప్తే అంటాడు. అని నువ్వు నిజం చెప్పు, నువ్వు ఏదో జరిగింది మొత్తానికంటే అప్పుడు ఏం చెప్పుద్ది అంటే కృష్ణుడు కింద పడిపోయాడు అని చెప్పుద్ది ఆవిడ. కృష్ణుడు కింద పడిపోయాడు అని చెప్తే కృష్ణుడు కింద పడిపోయాడా, అయితే దెబ్బ తగిలి ఉంటుంది కదా, డాక్టర్ గారిని పిలవాలి, డాక్టర్ గారిని పిలిస్తేనే కృష్ణుడికి తగిలిన దెబ్బ మానుద్ది, అప్పుడు కృష్ణుడు సక్రమంగా ఆహారం తీసుకోగలరా అని చెప్పేసి అత్తగారు కోడలతో చెప్తారు. కోడలేమో నవ్వుద్ది, నవ్వి ఫైనల్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు ఇద్దరు కలిసి, అలా కొడుకుని కూడా తీసుకుని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా విగ్రహాన్ని చూడటం ఏంటండి, విగ్రహానికి ఎక్కడన్నా దెబ్బ తగులుద్దా, విగ్రహానికి ఎక్కడన్నా జ్వరం వచ్చుద్దా, విగ్రహానికి ఏదైనా ప్రాబ్లం వచ్చుద్దా, అది పాంచిక భౌతిక శరీరం అయితే వచ్చుద్ది కానీ లేకపోతే రాదు అని చెప్పేసి ఏ డాక్టర్ రారు. చివరికి ఒక డాక్టర్ని బతిలాడి తీసుకొస్తారు. తీసుకొచ్చి అతను చూసి ఆవిడ కళ్ళనీళ్ళు తుడవలేక, ఆవిడ మహాభక్తురాలు కాబట్టి మీ కృష్ణుడికి ఏమవ్వలేదు, అంతా బాగానే ఉన్నాడు, ఇబ్బంది ఏమీ లేదని చెప్పి చెప్తాడు. చెబితే అప్పుడు ఆవిడ అంటది, ఇలా చూస్తారా డాక్టర్లు ఎక్కడైనా, అసలు నువ్వు డాక్టర్ డిగ్రీ పొందావా, నువ్వు ఎంబీబీఎస్ చదివావా, నువ్వు కనీసం ఆర్ఎంపీ డాక్టర్ కూడా కాదు, బోర్డు మాత్రం ఎంబీబీఎస్ అని పెట్టుకున్నావు, కనీసం సెటస్కోప్ గా పెట్టుకోవడం చూడలేదు కృష్ణుడిని, అలా కృష్ణుడికి ఏమీ కాలేదని అలా చెప్పగలవు అని చెప్పేసి అంటది. ఆవిడికి భయపడిపోయి ఆయన ఏం చేస్తాడంటే ఆ సెటస్కోప్ తీసి చెవిలో పెట్టేసుకుని ఆ కృష్ణుడి యొక్క హృదయం మీద పెడతాడు. హృదయం మీద పెడితే అప్పుడు కృష్ణుడి గుండె కొట్టుకుంటున్నట్టు ఆయనకి వినపడుద్ది. నిజంగా వాళ్ళ ఇంట్లో కృష్ణుడు ఉన్నాడండి, రోజు వాళ్ళు పెట్టే ఆహారం తీసుకుంటాడు. ఆ లడ్డు కృష్ణుడి రూపంలో, చిన్నపిల్లల రూపంలో వాళ్ళు తెచ్చే ఆహారం, పాలు, వెన్న ఇవన్నీ తీసుకుంటాడు. అప్పుడు డాక్టరే ఆశ్చర్యపోతాడు. డాక్టర్ ఆశ్చర్యపోయి ఈవిడ మహాభక్తురాలు, ఈవిడ కరుణకి భగవంతుడు లొంగాడు అని చెప్పేసి ఆయన కూడా తర్వాత భక్తి చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత ఈవిడ పాద పద్మాలకు రోజు నమస్కరించుకోవడానికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. మీరు చూడండి, అక్కడ లొంగింది భగవంతుడు భక్తికి. అదే ఆవిడ మనం తెచ్చుకున్న విగ్రహమే పొద్దున పూట మంగళారతి ఇవ్వకపోతే ఏమవుదో, పొద్దున సాయంత్రం రాత్రి పూట పడుకోబెట్టి జోలపాట పాడకపోతే ఏమవుదా అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు వాళ్ళు భక్తులు కాదు, భగవంతుడు అక్కడ ఉండడు. అంతే కదా, వీళ్ళు భక్తులు కానప్పుడు భగవంతుడు అక్కడ ఎందుకు ఉంటాడు? లాలిపాట పాడకపోతే జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద. ఆ లైన్స్ అలా రాయాలని అన్నమాచార్యులకి ఎలా అనిపించింది అంటే, అన్నమాచార్యుల స్థాయి మంద కాదు కాబట్టి ఆ పదాలు అలా పడిపోయినాయి. రావే పరమానంద రామ గోవింద అలా కీర్తించలేదు మనం. అలా జోలపాట పాడే కృష్ణుని పడుకోబెట్టలేకపోతున్నాం అనుకో రోజు, అది విగ్రహమే అనుకుని, అప్పుడు భక్తి లేదు. మన దగ్గర భక్తి లేదు, భగవంతుడు అక్కడ ఉండడం, అయిపోయింది. ఇక మనం భక్తులం కాదు, ఏదో సాధనా భక్తి చేస్తున్నాం, ఇంకా భావభక్తి స్థాయిలోకి మనం రాలేకపోయాం. ఇంకా వస్తామో లేదో తర్వాత కూడా తెలియదు. అలా తెలియనప్పుడు ఇలా సాధనా భక్తి చేసి ఎన్నాళ్ళు చేసి గుడ్డు కంటే మెల్లబెట్టనట్టు ఏదో ఒక భక్తి ఏదో భక్తి చేయలేని వాళ్ళకంటే ఇలా సాధనా భక్తి చేయటం కొంతవరకు బెటర్. అంతే కదా, ఏదో భక్తి చేయని ఏ భక్తి చేయకుండా ఉండటం కంటే ఏదో సాధనా భక్తి ఏదో భక్తి చేస్తా ఉంటే మెల్లమెల్లగా భావభక్తిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టిగా వించి 4 వేదముల గొలుసుల మరించి జో జో. నందుడింటను చేరి నయము మీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద. అలా రాగయుక్తంగా స్లోగా ఎందుకు పాడాలంటే ఆ పాట వింటే నిద్ర రావాలి స్వామికి. ఇట్లా కాకుండా ఆ పాటని డిస్కో డ్యాన్స్ రూపంలో మనం పాడామనుకో అప్పుడు నిద్ర రాదు. అందుకని ఆ కీర్తన అన్నమాచార్యులే రాసి అన్నమాచార్యులే స్వరపరిచాడు.
అందుకని ఆ కీర్తనకి అంత గొప్ప స్థాయి ఉంది. కాబట్టి అలాంటి కీర్తనలు పాడుకుని, అలాంటి కీర్తనలు విని, అలాంటి భావభక్తిలోకి, అలాంటి సాధనా భక్తి నుంచి భావభక్తిలోకి, భావభక్తి నుంచి ప్రేమ భక్తిలోకి రావాలి మనం. అలా వస్తారు, అలా మార్పు చెందుతారు అని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. ఫైనల్ గా మనము ఏం చేశాము, ఏం చేస్తున్నాము, ఏది ఇంపార్టెంట్ కాదు అనేది, ఏం చేశాము చేయలేదు అనేది ఇంపార్టెంట్ కాదు, ప్రేమ అనేది ఇంపార్టెంట్. భగవంతుడి మీద మనం చూపించే ప్రేమ, మనం చూపించే మన తల్లిదండ్రుల మీద కానీ, లేకపోతే పిల్లల మీద కానీ, అత్తమామల మీద కానీ, లేకపోతే అక్కా చెల్లెల మీద కానీ, దానిలో ఒక 10% ప్రేమ భగవంతుడి మీద చూపించినా మనం వైకుంఠం పోతాము. కాబట్టి అందరూ భగవంతుడికి ఏం పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రేమతో భగవంతుడికి మనం ప్రసాదం అర్పిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టే మన భక్తిలో అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ భక్తిలో అభ్యున్నతి చెందాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శ్రీల ప్రభుపాది की जय, భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాది की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, कलियुग धर्म हरिनाम संकीर्तन की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, पिता गौर प्रेमानंदे हरि हरि बोल हरि. హరే కృష్ణ. మేము కృష్ణ భక్తి ప్రచారం కోసం ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ.